అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో ఏదైతే గుండ్రేవల ప్రాజెక్టు సాధన కొరకు దీక్ష 48 గంటల పాటు దీక్ష చేపడుతుందో దాని కొరకు ఈరోజు మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే గుండ్రేవల ప్రాజెక్టు ఉందో కర్నూలులో ఉన్నటువంటి తాగునీటి కానీ రాయలసీమ పశ్చిమ ప్రాంతం 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అత్యంత జీవనాడి అయినటువంటి గుండ్రేవల ప్రాజెక్టుకి 2019లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినారు. ఇప్పటికీ ₹1 కానీ దానికి విడుదల చేసిన దాఖలాలు లేవు. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ముఖ్యంగా ఈరోజు రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో వలసలు పోతున్నారు జనాలు. అంటే అక్కడ సరైన సాగునీటి సౌకర్యం లేకనే వాళ్ళు వలసలు పోతున్నారు. వాళ్ళ పిల్లల చదువులు పాడవుతున్నాయి. అదేవిధంగా రోజు రోజుకి కర్నూలు నగరంలో జనాభా పెరుగుతూనే ఉంది. కానీ దానికి తగ్గట్టుగా నీటి సౌకర్యం ఇక్కడ లేదు. వేసవి వచ్చిందంటే చాలు 2 రోజులకు 3 రోజులకు కర్నూలు నగరంలో నీళ్లు ఇడసడము, ప్రజలు ఇబ్బందులు పడడము. ఒకవేళ వర్షాలు పడలేదంటే ఇంకా తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ నీళ్లు లేవా, నదులు లేవా అంటే ముఖ్యంగా ఇక్కడ లక్షల టీఎంసీలు ప్రతి సంవత్సరం తుంగభద్ర నదిలో పారుతుంది. ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క గుండ్రేవల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి కర్నూలు ప్రజల త్రాగునీటి ఎద్దటిని దూరం చేసే విధంగా, అదేవిధంగా రాయలసీమ పశ్చిమ ప్రాంతంకి సాగునీరు అందించి వలసలు నివారించేందుకు ముఖ్యమైన ఈ యొక్క ప్రాజెక్ట్ అంత కీలకం కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తక్షణమే జోక్యం చేసుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ని నిర్మాణానికి ముందడుగు వేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్డిపిఐ పార్టీ కూడా గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాజెక్టు కొరకు అనేక ర్యాలీలు చేపట్టడము, ధర్నాలు చేపట్టడము, దీక్షలు చేపట్టడము చేసింది. ఆ యొక్క ప్రజాప్రతినిధులకు మెమొరాండంలు అందించడం జరిగింది. వాళ్ళు అధికారంలో రాకముందు మేము అధికారంలో వస్తే గుండ్రేవల ప్రాజెక్టు నిర్మిస్తామని హామీలు ఇవ్వడము, చెప్పడము, తీరా అధికారంలో వచ్చినాక ఎవరికి వారే యమునా తీరే, ఎవరి దారి వారిదే అన్నట్టుంది. మా గుండ్రేవల ప్రాజెక్టు మాత్రము అక్కడే ముందడుగు పడకుండా నిలిచిపోయింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వము ఈ యొక్క గుండ్రేవల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అద్భుతమైన సబ్జెక్టు ఏదైతే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి ఏదైతే వెనుకబడిన ప్రాంతం ఉందో దానికి సంబంధించి ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత చాలా ఇంపార్టెన్స్ ఉంది. దీనికి 2014 నుంచి కూడా పాలకుల నిర్లక్ష్యము, అధికారంలో కూర్చున్న తర్వాత ఒక మాట, రాకముందు ఒక మాట మాట్లాడుతూ ఏదైతే ఈ ప్రాజెక్టు వస్తే 2 జిల్లాలు కర్నూలు, కడప అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి లాగా. కానీ పాలకులు ఎవరు పట్టించుకోక దీని మీద పూర్తి నిర్లక్ష్యం వహించాడు. ఇవాళ ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే సోదరుడు శ్రీహర్ష ఒక అద్భుతమైన సబ్జెక్టును తీసుకున్నాడు. ఇక్కడ ఎవరు పెద్ద పెద్ద నాయకులు చేపట్టనిటువంటి కార్యక్రమాన్ని శ్రీహర్ష కోసం ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి నేను రావడం జరిగింది. ఇక్కడ కర్నూలు జిల్లా విడిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత బాగా నష్టపోయిన జిల్లా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉందంటే కర్నూలు జిల్లా, అన్ని రకాలుగా. దాని తర్వాత మళ్ళీ జిల్లా విభజన జరిగిన తర్వాత నంద్యాల పక్క పోయిన తర్వాత కర్నూలు జిల్లా ఇంకా పూర్తిగా నష్టపోయింది. మనకి ఏమున్నా ఈ జిల్లాకి ఏమీ లేదు. ఇక్కడ గతంలో పాలకులు అంటే 30 సంవత్సరాల కింద ఎవరో చేయాల్సిన న్యాయం కూడా ఇప్పుడు మనకు చేయలేకపోయినారు. గతంలో ఇదే జిల్లాకు వెస్ట్ సైడ్ ఏదైతే ఉందో పశ్చిమ ప్రాంతం, కర్నూలు టు బళ్ళారి రోడ్డు, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనకున్న 2 అతి చిన్న ప్రాజెక్టులు. ఏది కోట్ల విజయభాస్కర్ రెడ్డి బారాజ్ అని ఇంత పెద్ద పేరు ఉంది, కానీ దాంట్లో నీళ్ళ స్టోరేజ్ 1.25 టీఎంసీ. అలాగే జీడిపి గాజు దిన ప్రాజెక్టు, నీలం సంజీవ ప్రాజెక్టు, దాంట్లో 4.25 టీఎంసీ. అది రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టా లేకపోతే తాగునీటి ప్రాజెక్టా, సాగునీటి ప్రాజెక్టు అర్థం కాని ప్రాజెక్టులు ఇవి 2 కూడా. ఇవాళ అదే గుండ్రేవల కంప్లీట్ అవుతాయి, 20 టీఎంసీలు పూర్తి అయితే కూడా మనం ఈక్వల్గా అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరికి ఈక్వల్గా మనం తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు అయితే ఏ కార్యక్రమాన్ని మన శ్రీహర్ష తీసుకున్నాడో దీంట్లో మేము కూడా భాగస్వామ్యం రావడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఎందుకంటే ప్రజలలో ఉద్యమ స్ఫూర్తి లేదు, రైతులు రావాలి పెద్ద ఎత్తున, ప్రజలు స్పందించాలి. ఎందుకంటే మనకు నీటి సమస్య మన నుంచే పక్కన పోతున్నాయి. ఇల్లు ఇక్కడ 2 వరుసగా కేసీ కెనాలు, తుంగభద్ర, అందరి అన్నీ ఉన్నాయి, కానీ మనకు ఎప్పుడు తాగునీటి సమస్య ఉంటుంది. ఎవరు దృష్టి పెట్టట్లేదు. నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఇక్కడి నుంచి తయారై వెళ్ళారు, ముఖ్యమంత్రులు వెళ్ళారు, కానీ ఎవరికి కూడా చిత్తశుద్ధి లేకపోవడమే. ఈ జిల్లాలో మరి మా కర్నూలు జిల్లాలో మళ్ళీ ఇక్కడ హర్షం చూస్తున్నాం, ఇక్కడ నీటి కోసం మాట్లాడుతున్న వ్యక్తి. అక్కడ నంద్యాల జిల్లా బొజ్జ దశరామరెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఆయన. ప్రస్తుతం మా సోదరుడు కూడా మరి ఒంటరి పోరాటం కాదు, మేమందరం కూడా తోడు ఉంటాం. ఏదైనా భవిష్యత్తులో మీరు ఏదైనా ఉంటే మీ కార్యక్రమాలకు మేము కూడా ఖచ్చితంగా తోడవుతాం తమ్ముడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.